స్కోడా కైలాక్ తీసుకోవాలా? లేకపోతే మహీంద్రా 3 తీసుకోవాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా మీరు కారు కొనేటప్పుడు కాస్త టైం స్పెండ్ చేసి, ఆ కారులోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? సేఫ్టీ ఉందా లేదా? మంచిగా రిలయబుల్‌గా, డ్యూరబుల్‌గా ఉంటుందా? డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయా? అని చెక్ చేసుకొని మళ్ళీ కొనుక్కోండి. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏ వేరియంట్‌లో ఉన్నాయి? మీ బడ్జెట్‌లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఎస్పెషల్లీ సేఫ్టీ రిలేటెడ్ ఫీచర్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకొని తర్వాత కొనండి. వేరే ఫీచర్స్ అన్న అయితే కొన్న తర్వాత ఫిట్మెంట్ చేసుకోవచ్చు. సేఫ్టీ రిలేటెడ్ దానికి సంబంధించి మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కాకండి. ఇప్పుడు మనము స్కోడా కైలాక్‌తో స్టార్ట్ చేద్దాం. ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది. సబ్ 4 మీటర్ ఎస్యూవీ. ఈ మధ్యన ఎక్కువ సేల్ అవుతున్న సెగ్మెంట్ ఇది. ఎక్కువ మందికి నచ్చే సెగ్మెంట్ అనమాట ఇది. ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సీటింగ్ పొజిషన్ బాగుంటుంది. లోపల కూర్చున్నప్పుడు కూడా మంచి సీటింగ్ పొజిషన్ ఉంటుంది. బోనెట్ విజిబిలిటీ, వ్యూ కానీ విజిబిలిటీ అంతా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొనడానికి కూడా ఇష్టపడుతున్నారు అనమాట. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా చూడడానికి చాలా బాగుంది. ఇది జర్మన్ ఇంజనీరింగ్, యూరోపియన్ బ్రాండ్ రెండు మిక్స్. ఇది యాక్చువల్లీ స్కోడా అనేది యూరోపియన్ బ్రాండ్. కాకపోతే ఇప్పుడు స్కోడాతో వీళ్ళిద్దరు గ్రూప్ కదా, అది జర్మను, ఇదేమో యూరోపియను, రెండు మిక్స్ అనమాట. వీళ్ళైతే మంచిగా తయారు చేస్తారు. డిజైన్ కానీ ఇంజనీరింగ్ కానీ చూడడానికి చాలా బాగుంటాయి. ఇంజనీరింగ్ వైజు చాలా బాగుంటాయి. సో అన్ని విధాలుగాను బాగుంటుంది అనమాట. ఇది వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కార్లు తయారు చేస్తున్నారు కదా, వాళ్ళు ఇంజనీరింగ్ విషయంలో యూనో చూడ్డానికైనా కానీ డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు చాలా బాగుంటాయి. సో లుక్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. మంచిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. మీకు బోనెట్ విజిబిలిటీ అంతా వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్లీ అన్ని మెయిన్లండి. సేఫ్టీ 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. మనకు స్కోడా గురించి తెలుసు కదా, సేఫ్టీ విషయంలో వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ కారు. వెహికల్ వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ మైలేజ్ కాస్త తక్కువ వస్తుందని తెలిసినా కానీ వేరే బ్రాండ్స్ అయితే వెయిట్ తగ్గించేస్తారు కార్ల వెయిట్. సేఫ్టీలో కాంప్రమైజ్ అయిపోతారు అనమాట. కానీ వీళ్ళు మాత్రం సేఫ్టీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. సేఫ్టీ ఈజ్ అవర్ టాప్ ప్రయారిటీ అంటారనమాట. మీకు మంచి సేఫ్టీ ఇస్తుంది. 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. అంతేకాకుండా ఫిజికల్గా కూడా మీరు దాన్ని యూస్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా ఇది నన్ను కాపాడుతుంది అనే మీకు నమ్మకం కలుగుతుంది అనమాట. సో సేఫ్టీ విషయంలో మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ప్లస్ పాయింట్, బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది కూడా బెస్ట్ థింగే. మన ఇండియన్ బ్రాండ్స్ కూడా అందరూ కూడా, నాట్ జస్ట్ ఇండియన్ బ్రాండ్స్, అందరూ దీన్ని అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిది. సేఫ్టీ విషయం అయినా కానీ ఈ పాయింట్ కూడా. సెకండ్ పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్. అది చాలా ఇంపార్టెంట్. చాలా బ్రాండ్స్ దాన్ని పట్టించుకోరనమాట. అది కూడా పట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఆ కార్ అనేది కనెక్టెడ్గా ఉంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ అంటే ఆ కార్కి మనకి కనెక్షన్ ఉంటుంది. మనం అనుకున్నట్టు కార్ని నడపచ్చు అనమాట. ఎప్పుడు బ్రేక్ వేస్తే ఆగాలి అని మన కంట్రోల్లో ఉండాలి కదా. ఎక్సలేటర్ ఇస్తే ఎలా పనిచేస్తుంది, కట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, స్టెబిలిటీ ఎలా ఉంది, గ్రిప్ ఎలా ఉంది. కొందరి దగ్గర టెక్నాలజీ ఉంది, టైం ఉంది, స్కిల్స్ ఉన్నాయి, కానీ చేయరు ఎందుకో మరి. సో మంచిగా డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటే దీంట్లో మీకు దొరుకుతాయి అన్నమాట. మంచి సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, స్టెబిలిటీ ఉంది, కంట్రోల్లో ఉంటుంది మీ కారుకు మీకు కనెక్షన్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. కార్ అంటే అదే కదా. ఇంకా డ్రైవింగ్ అంటే ఏంటి, ఆ స్టీరింగు, వీల్స్, ఆ కారే మన కంట్రోల్లో ఉండాలి. ఎలా కట్ చేస్తే ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళాలని మనం అనుకుంటున్నాం, అది అలాగే వెళ్ళాలన్నమాట. సో అదే కాకుండా సేఫ్టీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఇస్తారు వీళ్ళు. సేఫ్టీ విషయంలో నేను చెప్పాను కదా కాంప్రమైజ్ కార్ అని, ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంజన్స్లో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కారు. వీళ్ళలో నచ్చేది అదే అనమాట. చాలా విషయాల్లో వీళ్ళు కాంప్రమైజ్ కారు. ఫస్ట్ది సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కారు, డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలో కాంప్రమైజ్ కారు, ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు అనమాట. ఇంకా అందరికీ కావాల్సింది ఏంటి, ఇవే కదా. సో మంచి ఇంజన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, చాలా బాగుంటాయి అనమాట. వీళ్ళ దగ్గర ఉండేది కూడా టర్బో చార్జ్డ్ ఇంజన్, చాలా బాగుంటుంది. మీకు చాలామందికి పవర్ఫుల్ ఇంజన్ కావాలంటారు కదా, ఇది మీకు డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్ పవర్ కావాలన్నా కానీ సిటీకైనా హైవేకైనా కానీ చాలా బాగుంటుంది ఇది.
ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో డ్రైవబిలిటీ సూపర్బ్ ఉంటుందన్నమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. స్టెబిలిటీ మీ చేతుల్లో కంట్రోల్‌లో ఉంటుందన్నమాట. యూనో మనం అనుకున్నట్టు కార్ నడిస్తే ఇంకేంటి అదే కదా మనకు కావాల్సింది. కాన్ఫిడెంట్‌గా అప్పుడే ఉంటాం మనం. మనం ఏమనుకుంటున్నామో ఎలా ఆ కార్ కనెక్ట్ అయిందా లేదా అని తెలియాలంటే అవన్నీ ఉండాలన్నమాట. అవన్నీ డ్రైవింగ్ డైనమిక్స్‌లో వస్తాయి. సో ఈ కార్ అయితే మీకు మంచిగా ఉంటుందండి. డ్రైవబిలిటీ గానీ, డ్రైవింగ్ ఫీల్ గానీ, డ్రైవింగ్ ఎంథ్యూసిస్ట్‌లకు గానీ, నాట్ ఓన్లీ డ్రైవింగ్ ఎంథ్యూసిస్ట్‌లు అందరికీ బాగుంటుంది ఇది. సో సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్, మంచి ఇంజిను, దాంతో పాటు లుక్స్ చెప్పాను కదా! బయట బాగుంది, లోపల కూడా బాగుంది. ఇది అయితే ప్రీమియంగా అనిపిస్తదనమాట. కంపేర్ టు 3XO. 3XO కన్నా ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. బయటైనా గానీ, లోపలైనా గానీ ఆ మెటీరియల్లు, ఆ ఫిట్ ఫినిషు, ఆ క్వాలిటీ ప్రీమియంగా అనిపిస్తుంది మీకు. ఇంకోటేంటంటే దీంట్లో బూట్ స్పేస్ కూడా బాగుంది. బూట్ స్పేస్ అయితే 3XO కన్నా ఎక్కువొస్తుంది దీంట్లో. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్టు ఇంకోటేంటంటే వీళ్ళలో మంచి విషయము సర్వీస్ వచ్చేసి సర్వీస్ ఇంటర్వెల్ ఒక సంవత్సరానికి ఒకసారి లేదా ఎవ్రీ 15,000 కిలోమీటర్స్‌కి ఒక్కసారి అనమాట. వేరే బ్రాండ్స్ అయితే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి అంటారు. లేకపోతే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్‌కి ఒకసారి అంటారు. అది కాస్త వీళ్ళని చూసి ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుంది. వీళ్ళని చూసి చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. యూనో డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ, ఇంజను, ఆ పర్ఫార్మెన్స్ ఉండాలంటే ఎలా ఉండాలి ఇంజన్స్ అని చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మహీంద్రా 3XOలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుందాం. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. వీళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కూడా సేఫ్టీలో ఏమీ కాంప్రమైజ్ కారు వీళ్ళు. 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది. మీకు మంచిగా సేఫ్టీ కావాలంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఇంజనీరింగ్ వైజ్ చాలా బాగా పనిచేస్తారు. ఎస్పెషలీ కంఫర్ట్, సస్పెన్షన్ రిలేటెడ్ చాలా బాగా కేర్ తీసుకుంటారు వీళ్ళు. డ్రైవర్కి కానీ ప్యాసింజర్స్ కానీ మంచిగా కంఫర్ట్ ఉండాలి, రైడ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలని చాలా పని చేస్తూ ఉంటారు. సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కార్లోనే కాదు ఏ కార్లో అయినా. ఈ మధ్యనే వచ్చిన 7XOలో కూడా మంచి టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు రిలేటెడ్ టు సస్పెన్షన్. మెయిన్ అదే కదా, కార్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉండాలంటే సస్పెన్షన్ చాలా బాగుండాలన్నమాట. దీంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది అంటే సస్పెన్షన్ బాగుంది, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, స్టెబిలిటీ బాగుంది, వ్యూ అండ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది, ఇంటీరియర్గా కూడా స్పేషియస్గా అనిపిస్తుంది. ఎక్స్టీరియర్గా కానీ ఇంటీరియర్గా కానీ బాగుంది. బూట్ స్పేస్ అయితే దీంట్లో తక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు బూట్ స్పేస్ ఎక్కువ కావాలంటే కైలాక్లో ఎక్కువ దొరుకుతుంది. నెక్స్ట్ ఇది కూడా స్పేషియస్గా ఉంది, బాగుంది. లోపల ఇంటీరియర్ స్పేస్ కానీ చూడ్డానికి బాగుంది. దీంట్లో కూడా సస్పెన్షన్ బాగుంటుంది, మీకు కనెక్టెడ్ ఫీల్ ఉంటుంది. సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ, హ్యాండ్లింగ్ కానీ, స్టెబిలిటీ బాగుంటుంది. కానీ కైలాక్లో నాకైతే కైలాక్లోనే నచ్చుతుంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చూడండి మీకు ఏది బాగా అనిపిస్తుందో, కైలాక్కా లేదా 3XO అనేసి. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. అదే మీకు అక్కడ చూస్తే కనుక కైలాక్లో ఓన్లీ వన్ ఆప్షన్ పెట్రోలు, అది కూడా ఒకటి టర్బో పెట్రోల్ వస్తుంది మీకు. నెక్స్ట్ మీకైతే సర్వీస్ నెట్వర్క్స్ బాగానే ఉన్నాయి మహీంద్రావి, ఎక్కువ ప్లేసెస్లో దొరుకుతాయి. అదే మన కైలాక్లో చూస్తే అన్ని ఎక్కువ లేవు, కంపేర్డ్ టు మహీంద్రా కాస్త తక్కువ ఉండొచ్చు. అది కాస్త చూసుకోండి మీకు ఎంత దూరంలో ఉంది డీలర్షిప్ కానీ, ఆ సర్వీస్ రిలేటెడ్ సెంటర్స్ కానీ అని అది చూసుకోండి. మనం ఇప్పుడు కాస్త టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ విత్ 3XO. దీంట్లో పెట్రోల్లో నేను చెప్పాను కదా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని. పెట్రోల్లోనే 2 ఉన్నాయి వీళ్ళకి. పెట్రోల్లో 2, డీజిల్లో 1 ఉంది. అదేంటి చెప్తాను. ఫస్ట్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి MPFI అంటారనమాట. ఇది 1.2 లీటర్. ఇది దీంట్లో పవర్ వచ్చేసి 82 కిలోవాట్ ఉంది. వీళ్ళు 82 కిలోవాట్ పవరు. నెక్స్ట్ టార్క్ వచ్చేసి 200 న్యూటన్ మీటర్స్ ఉంది. సో అదే నెక్స్ట్ ఇంజన్ వచ్చేసి అది కూడా 1.2 లీటరే. దీన్ని TGDI అంటారనమాట. ఇది పవర్ వచ్చేసి 96 కిలోవాట్ ఉంది. టార్కు 230 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే డీజిల్ వచ్చేసి 1.5 లీటర్. ఇది పవరు 85.8 కిలోవాట్ ఉంది. టార్క్ వచ్చేసి 300 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే పెట్రోల్లో వచ్చేసి 6 మాన్యువల్ ట్రాన్స్మిషను, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అంటే టార్క్ కన్వర్టర్ ఇస్తారు. మంచి ట్రాన్స్మిషన్ ఇది. మీకు ఆటోమేటిక్ కావాలంటే ఇప్పుడు కానీ టార్క్ కన్వర్టర్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో మీకు
టార్క్ కన్వర్టర్ వస్తుంది. అదే మీరు డీజిల్లో చూసుకుంటే 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 స్పీడ్, అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ ఏజిఎస్ ఉంటాం కదా అది. నాకు అర్థం కావట్లేదు, కొంతమంది ఎందుకో డీజిల్ని చిన్న చూపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. దీంట్లో కూడా టార్క్ కన్వర్టర్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆటో ఏజిఎస్ ఇచ్చారు నాకు అర్థం కాలేదు. సో చూసుకోండి, అది మీకు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలంటే పెట్రోల్లో ఉంది. నెక్స్ట్ దీంట్లో డైమెన్షన్స్ చూద్దాము. డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ 3990, విడ్త్ 1821, హైట్ 1647 ఉంది, వీల్ బేసు 2600 mm ఉంది, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 42 ఉంది, బూట్ స్పేస్ వచ్చేసి 364 ఉందన్నమాట. నాకు ఈ కొన్ని మ్యానుఫ్యాక్చర్స్లో నచ్చిన విషయం ఏంటంటే, ఐ రియలీ హేట్ దట్, ఏందో నాకు అర్థం కావట్లేదు, కస్టమర్స్కి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అనమాట. అది ఏంటో దీంట్లో కూడా అదే చూస్తున్నాను నేను, వేరే కంపెనీలో కూడా అదే చూస్తాను. బేసిక్ గ్రౌండ్ క్లియరెన్స్ మెన్షన్ చేయలేదు ఇక్కడ, మైలేజ్ మెన్షన్ చేయరు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇంపార్టెంట్ కదా, మైలేజ్ ఇంపార్టెంట్ కదా, మెన్షన్ చేయరు. వాళ్ళ అది జాబ్ రెస్పాన్సిబిలిటీ కదా, కారు కొనేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ ఉండదు, వాళ్ళ బ్రోషర్లో కూడా ఉండదు. వై ఆర్ దే హైడింగ్? వాట్ ఈస్ ద పాయింట్? వాట్ ఈస్ ద నెసెసిటీ? గ్రౌండ్ క్లియరెన్స్ ఎందుకు మెన్షన్ చేయరు, మైలేజ్ ఎందుకు మెన్షన్ చేయరు? వీళ్ళు కూడా మెన్షన్ చేయలేదు, వాళ్ళ వెబ్సైట్లో ఉండదు, వాళ్ళ బ్రోషర్లో కూడా ఉండదు అనమాట. 3XOలో ఎక్కడ లేదనమాట. సో దెర్ ఇస్ నో డీటెయిల్స్ అబౌట్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ మైలేజ్. అది ఇంపార్టెంట్ కాదనుకుంటారా, లేకపోతే అది ఏంటి నాకు అర్థం కావట్లేదు వీళ్ళ లాజిక్. సో ఇది అండి. నెక్స్ట్ మనము కైలాక్ గురించి తెలుసుకుందాము. ఇది 1 లీటర్ TSI ఇంజన్ అనేసి చాలా మంచి నేమ్ ఉంది దీనికి. వినడానికి చూడడానికి తక్కువగానే 1 లీటర్ అనిపిస్తుంది, బట్ చాలా పవర్ఫుల్ ఇంజన్ ఇది, చాలా బాగుంటుంది. చెప్పాను కదా, జర్మన్ ఇంజనీరింగ్, యూరోపియన్ ఇంజనీరింగ్ అంటే అది చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది. సో అదైతే 1.2 లీటర్ 3XO, ఇది 1 లీటరు, బట్ స్టిల్ పవర్ చూడండి, పవర్ దీంట్లో ఎక్కువ ఉంది, 85 కిలోవాట్ ఉంది. సో నెక్స్ట్ కైలాక్లో టార్క్ చూసుకుంటే కన్నా 178 న్యూటన్ మీటర్స్ ఉంది. మైలేజ్ ఇచ్చారు వీళ్ళు, క్లియర్గా మెన్షన్ చేశారు. మాన్యువల్ ఎంత వస్తుంది, ఆటోమేటిక్ ఎంత వస్తుందని. మాన్యువల్లో 19.68 ఉంది, ఆటోమేటిక్లో 19.05 ఉందన్నమాట. అదేవిధంగా ట్రాన్స్మిషన్ చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, 6 స్పీడ్ ఆటోమేటిక్, అంటే టార్క్ కన్వర్టర్ వస్తుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, ఆటోమేటిక్ కావాలి, నాకు ట్రాఫిక్లో ఎక్కడైనా హైవేలో కూడా వెళ్ళడానికి నాకు మాన్యువల్ అంటే అంత ఇష్టం ఉండదు, ఆటోమేటిక్ కావాలి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే టార్క్ కన్వర్టర్ తీసుకోండి, చాలా బాగుంటుంది మీకు. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఫ్రీగా ఉంటాయి, డ్రైవింగ్ కూడా స్మూత్గా, కన్వీనియంట్గా, సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటుంది అన్నమాట. మీకు కొంతమంది అనుకుంటారు కదా సులభంగా ఉండాలి, ఈజీగా ఉండాలి డ్రైవ్ చేయడం అని, చాలా బాగుంటుంది. అలాగే డైమెన్షన్స్ చూద్దాం ఇప్పుడు. లెంత్ వచ్చేసి 3995 ఉంది, విడ్త్ 1783, హైట్ 1619, వీల్ బేస్ 2566, గ్రౌండ్ క్లియరెన్స్ 189 ఇచ్చారు. వీళ్ళన్నీ మెన్షన్ చేశారు, ఎందుకు ఇట్లా క్లియర్గా ఇవ్వరు? బూట్ స్పేస్ వచ్చేసి 446 లీటర్స్ చెప్పారు. అలాగే ఫోల్డ్ చేసుకుంటే 1265 వస్తుందని చెప్పారనమాట. మల్టిపుల్ మెజర్మెంట్స్ ఇచ్చారు వీళ్ళు, ఒకసారి అది చూసుకోండి మీరు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ ఉంది. అలాగే కర్బ్ వెయిట్ చూస్తే కనుక 1169 నుంచి 1219 ఉందన్నమాట మాన్యువల్. అలాగే ఆటోమేటిక్లో చూసుకుంటే 1213 నుంచి 1255 ఉంటుంది అనమాట. సో ఇది కూడా నాకైతే కర్బ్ వెయిట్ ఇక్కడ కనిపించలేదు మన 3XOలో. సో ఇవన్నీ ఇవ్వాలి, ఏంటో మరి జనాలకు తెలియాలి కదా, ఆ కార్ వెయిట్ ఎంత ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కదా, చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ప్రైస్ డీటెయిల్స్ చూద్దాము. కైలాక్ మాన్యువల్ స్టార్టింగ్ ప్రైస్ 7,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఆటోమేటిక్ 9,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3XO చూసామంటే కనుక మాన్యువల్ 7,36,500 7,36,500 నుంచి స్టార్ట్ అవుతుంది మాన్యువల్. ఆటోమేటిక్ వచ్చేసి 9,71,000. సో ఆటోమేటిక్ దీంట్లో ఎక్కువ ఉంది, 3XOలో దాంట్లో తక్కువ ఉంది. అదే మాన్యువల్లో అయితే 3XO తక్కువ ఉంది.
నెక్స్ట్ డీజిల్ వచ్చేసి మాన్యువల్ 8,99,500 ఉందన్నమాట. అదే డీజిల్ మీకు ఆటోమేటిక్లో చూస్తే 10,85,000 నుంచి వస్తుంది. సో ఇది అండి టెక్నికల్ డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్. సో మీకైతే కనుక మంచి సేఫ్టీ కావాలి, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి, మంచి డ్రైవబిలిటీ కావాలి, ఫన్ టు డ్రైవ్ కావాలి, ఐ లవ్ ఎంజాయింగ్ డ్రైవింగ్ కార్ ఎంథ్యూజిస్ట్లు అయితే కనుక స్కోడా బాగుంటుంది. దీంట్లో కూడా సరే మంచి సేఫ్టీ ఉంది. దీంట్లో కూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది, స్టెబిలిటీ ఉంది, ఇంజిన్ ఆప్షన్స్ మల్టిపుల్గా ఉన్నాయి. చూడ్డానికి అయితే కైలాక్ బాగుంది, ఇది కూడా బాగుంది. సో దీంట్లో అయితే 3XOలో సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కూడా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పారు. రిగార్డింగ్ సర్వీస్ కాస్ట్ మీకైతే డౌట్ ఉంటే కనుక ఇప్పుడు కైలాక్ వాళ్ళ దగ్గర డీలర్షిప్తో మాట్లాడండి. వాళ్ళ దగ్గర సర్వీస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. 4 ఇయర్స్కి ఒకసారి తీసేసుకోవచ్చు. అలాగే వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు క్యాలిక్యులేటర్ పెట్టారనమాట. ప్రతి సంవత్సరం మీరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎంత కాస్ట్ అవుతుందని దీంట్లో కూడా ఉంది 3XOలో. ఒకసారి చెక్ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. స్కోడా వాళ్ళు ఏం చెప్పారంటే ముందైతే సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు మేమంతా లోకలైజేషన్ చేసాము, ఇప్పుడు ఈక్వల్ టు అదర్ బ్రాండ్స్ అయింది మాది కూడా, కాబట్టి ఒకసారి వచ్చి కనుక్కోండి అని చెప్పారనమాట. వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్యాక్స్ కూడా తీసుకొచ్చారు అందరికీ అందుబాటులో ఉండాలి అనేసి. వాళ్ళు ఇప్పుడు మార్కెటింగ్ కూడా అలాగే చేస్తున్నారనమాట. సర్వీస్ గురించి అందరికీ తెలియాలి అనేసి. మీరు ఒకసారి రెండు కంపేర్ చేసుకోండి. దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.